రక్షకుడును మన ప్రభునైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. ఈరోజు దేవుని వాగ్దానము మీకా గ్రంథము 4వ అధ్యాయము 2వ వచనము. కాబట్టి ఆ కాలమున అన్యజనుల అనేకులు వచ్చి సియోనులో నుండి ధర్మశాస్త్రమును, యెరూషలేములో నుండి యెహోవా వాక్కును బయలువెళ్ళును. యాకోబు దేవుని మందిరమునకు, యెహోవా పర్వతమునకు మనము వెళ్ళుదుము రండి. ఆయన తన మార్గముల విషయమై మనకు బోధించును. మనము ఆయన త్రోవలలో నడుచుకుందామని చెప్పుకుందురు. హల్లెలూయా. ఇవన్నీ కూడా అంచె దినములలో జరిగేటువంటి కార్యాలు. మరి నిజమే, మనము కూడా అంచె కాలంలోనే ఉన్నాం. ఇప్పుడు మనం చూస్తున్నాం, మనం అందరం కూడా అన్య జనాంగమే. ఇజ్రాయేలు కాకుండా ఉన్న వారందరూ కూడా అన్య జనాంగమే. అయితే మనము ఈరోజు దేవుని మందిర ఆవరణముకు వెళ్ళాలని ఆయన యొక్క ఆలయానికి మనం వెళ్తున్నాం. ఇవన్నీ కూడా దేవుడు ఏవైతే చెప్పాడో అవన్నీ కూడా నెరవేరుతున్నటువంటి కాలం కదండి. మరి మనము దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని లేదా దేవుడు మనకిచ్చినటువంటి పరిశుద్ధ గ్రంథాన్ని మనం ఆచరించడానికి ఇష్టపడుతున్నాం. దేవుని యొక్క వాక్కు ఎక్కడైతే బయలు వెళుతుందో అక్కడికి మనము వెళ్ళాలని ఇష్టపడుతూ ఉన్నాం. మరి నిజమే, దేవుని యొక్క వాక్కు ఈరోజు మనకు వినిపిస్తూ ఉండగా మనము దేవుని యొద్దకు వెళ్ళేటువంటి వారముగా మనం ఉండాలి. దేవుని సన్నిధానముకు వెళ్ళాలని ప్రతి ఒక్కరు కూడా చెప్తారని దేవుని యొక్క వాక్య భాగం చదివిస్తుంది. మరి నిజమే కదా. ఈరోజు మరి క్రైస్తవుల సంఖ్య రోజు రోజుకి పెరుగుతుంది. ప్రపంచం అంతటా కూడా అనేక మంది జీవము గల దేవుని నామాన్ని తెలుసుకుని ఆయన సన్నిధానముకు వెళ్ళాలని ఇష్టపడుతున్నారు. అది సియోనులో ఉన్న మందిరం కావచ్చు, లేదు అని అంటే మన యొక్క మందిరాలు కూడా కావచ్చు. సియోనులో ఉన్న మందిరాన్ని కూడా అనేక మంది చూడడానికి ఈరోజు ఇష్టపడుతున్నారు, వెళ్తూ ఉన్నారు కూడా. మరి దేవుడి యొక్క నామ ఘనత మరి కేవలము ఇజ్రాయేలు ప్రాంతంలో మాత్రమే, యెరూషలేము ప్రాంతంలో, ఆ సియోను కొండలో మాత్రమే కాదు, కానీ ఈరోజు ప్రపంచం అంతటా కూడా వ్యాపించి ఉన్నది. మరి దేవుడు తన యొక్క మహిమను ప్రతి ఒక్క జనమును కూడా ఆయన బయలుపరుచున్నాడు. ప్రతి ఒక్క బిడ్డలు కూడా ఆయన యొక్క సన్నిధానమునకు ఆయన మ్రొక్కడానికి, ఆయన ఘనపరచడానికి వస్తూ ఉన్నారు. మరి ఆయన మనకి బోధిస్తూ ఉండగా దేని కొరకు ఆయన బోధిస్తున్నాడంటే ఆయన మార్గముని కోసం ఆయన మనకి బోధిస్తున్నాడు. నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవం అన్నటువంటి ఆయన ఆ యొక్క మార్గం ఏమిటి, ఆ యొక్క మార్గములో మరి ఎలా ప్రవేశించాలి, ఎలా దాని గుండా నడవాలి, ఈ విషయాలన్నీ కూడా ఆయన మనకి బోధిస్తూ ఉన్నాడు. కాబట్టి మనము ఆయన బోధకు చెవియొగ్గేటువంటి వారముగా మనం ఉండాలి. ఆయన త్రోవలలో మనము నడిచేటువంటి వారముగా మనం ఉండాలి. ఆయన యందు మనము నమ్మిక ఉంచేటువంటి వారముగా మనం ఉండాలి. మరి మన జీవితము ధన్యం అవ్వాలి అనన్నా మనము ఆయన పైన ఆధారపడేటువంటి వారముగా మనం ఉండాలి. మనము ఆయన పైన మరి ఎల్లప్పుడూ కూడా ఆయన్ను వెంబడించేటువంటి బిడ్డలుగా మనం ఉండాలి. ఆయన పైన మనం ఆధారపడే వరముగా ఉండాలి. ఆయన మార్గాల్లో, ఆయన త్రోవల్లో మనం నడిచినప్పుడు మన యొక్క జీవితము వెలుగుకరముగా మారుతూ ఉంటుంది. అటువంటి కృపా దేవుడు మనందరికీ కూడా దయచేయనుగాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడా, మహాగణుడా, గొప్పవాడా, మీకు వందనాలు. నిజమే ప్రభా, ఈరోజు ప్రపంచం అంతటా మిమ్మల్ని తెలుసుకుంటుంది. అయా మీ సన్నిధానంకి రావడానికి ఇష్టపడుతుంది ప్రభా. అయా మీ కృపను మా పైన ఎల్లప్పుడూ ఉంచుతున్నందుకు మీకు వందనాలు ప్రభా. మమ్మల్ని స్వీకరించినందుకు మీకు వందనాలు ప్రభా. మేము మీ మార్గంలో అయా మీ యొక్క ఉపదేశాలు వింటూ, మీ బోధను వింటూ ప్రభా, అయా మీ యొక్క నాయన త్రోవల్లో మేము నడుచుటకును సహాయం దయచేయమని ప్రార్థన దయచేసి మీ పాద సన్నిధి చేర్చుకోమని యేసయ్య అతి పరిశుద్ధ నామములో అతి మిక్కిలి వినయముగా బ్రతిమలాడి వేడుకొని పొందించిన మా ప్రియ పరలోకపు మా కన్న తండ్రి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్ ఎవరీవన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్.